ఆశ్వయుజ మాసం వచ్చింది అంటే విష్ణు భక్తులందరూ వెంకటేశ్వరుని బ్రహ్మోత్సవాల సంబరంలో ఒళ్ళు తెలియనటువంటి ఆనందంలో ఉప్పొంగిపోతూ ఉంటారు. మరొక పక్క శక్తి ఆరాధకులందరూ అమ్మవారి పూజలు చేయడంలో నిమగ్నమైపోతారు. ముఖ్యంగా బెంగాల్ ప్రాంతానికి గనక, అంటే తూర్పు దేశాల్లో బెంగాల్ మొదలైన ప్రాంతాలకు గనక వెళ్ళినట్టయితే దుర్గా పూజ, అసలు దుర్గా అనే పదం కూడా వాడరు, పూజ అంటారు. పూజా ఉత్సవాలు, పూజ అంటే వాళ్ళకి దుర్గా పూజే. అలాగే అన్ని ప్రాంతాల్లోనూ కూడా ఎక్కడెక్కడైతే శక్తి క్షేత్రాలు ఉన్నాయో అక్కడల్లా అమ్మవారి పూజలు జరుగుతాయి. రెండూ ఒకేసారి ఎందుకు జరుగుతాయి అంటే ఇద్దరూ అన్నా చెల్లెళ్ళు కదా. నారాయణుడు నారాయణి, నారాయణుడు విష్ణువు, నారాయణి జగన్మాత. వీళ్ళిద్దరికీ కూడా చాలా ఇష్టమైనటువంటి కాలం ఇది. ఇష్టమైన కాలం ఎందుకు అంటే ఇద్దరూ ఆవిర్భవించినటువంటి కాలం దరిదాపుల్లో ఇది. వెంకటేశ్వరుడేమో శ్రవణ నక్షత్రం ఏకాదశి ఉన్న సందర్భంలో ఆవిర్భవించాడు. జగన్మాత ఆశ్వయుజ మాసంలో ప్రతిపత్ అంటే పాడ్యమి నాడు ఆవిర్భవించింది. 9 రోజులు రాక్షసులతో యుద్ధం చేసి 9వ నాడు రాక్షస సంహారం చేసింది. అందువల్ల అమ్మవారిని పూజించేటటువంటి సంప్రదాయం కూడా మనకి ఉంది.